తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మహోన్నతుడైన జీవమగల దేవునికి ఘనతయు మహిమయు ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఇంతవరకు విన్న వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని మరి కొంచెం సేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. వినుబుద్ధిని ప్రభువు మనకు కలిగించునుగాక. ఏ వర్తమానికునికి కూడా ఈ కష్టం రాకూడదు. మరొక విధంగా భోజనం చేసిన తర్వాత మత్తుగా వాక్యం వినే కంటే భోజనానికి ముందు ఆకలితో వినటం కొంత మేలు అనుకుంటా ఉన్నాం. షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారు పైకి వెళ్ళి బిస్కెట్స్ తీసుకోవచ్చు, తినవచ్చు అని చెప్పారు. కొంచెం ఆగటానికి, తట్టుకొని నిలవబట్టడానికి. నేను కూడా షుగర్ పేషెంట్నే. నాకు కనిపించేది ఎవరంటే షుగర్ పేషెంట్లు ఎవరు వెళ్ళటంలో యవనస్తులు వెళ్తున్నారు. కొంచెం సేపు మిమ్మల్ని ఎక్కువగా విసిగించడం ఇష్టం లేదు. కొంచెం సమయం దయచేసి ఓపికతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభువు నామమున మనవి చేస్తున్నాను. నా ప్రయత్నం ఏమిటి అంటే సాధ్యమైనంత వరకు ప్రభు నా హృదయంలో ఉంచిన భారాన్ని దించుకోవాలని. మీకు ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని అందించుట ద్వారా, ప్రకటించుట ద్వారా నా భారము దిగిపోద్ది. అందుకోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో ప్రవర్తించవలసిన విధానం ఉంది. దేవుని సంఘంలో మనకు నచ్చినట్లు మన జ్ఞానము చొప్పున మనం ప్రవర్తించటానికి అవకాశం లేదు. వాస్తవానికి మన ప్రవర్తనలో, మన స్వభావములో గతంలో చెడిపోయిన వారం. చెడిపోయిన మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము చేత విమోచించి జీవము గల దేవుని సంఘములో ప్రభు మనలను చేర్చాడు. సంఘములో ఉన్న మన ప్రవర్తన ఎలాగుండాలి, సంఘము యొక్క విశిష్టత సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ తదుపరి 16 వచనాల్లో మనం చూస్తే మన ప్రవర్తనకు ఆధారమై ఉన్న ప్రభువు కనిపిస్తూ ఉన్నాడు. నిన్నటి దినాన ఒక విషయాన్ని మనం చూచాము. మన విశ్వాసం మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తూ ఉంది. విశ్వాసుని గురించినటువంటి 3 సంగతులు మనం వినగలిగాం. ఒకటి, విశ్వాసము ద్వారా ప్రవేశము. సంఘములో విశ్వాసము ద్వారా ప్రవేశించాం. రక్షణ క్రియల వలన కలిగినది కాదు. ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము రక్షింపబడుతున్నాం, సంఘములో ప్రవేశిస్తూ ఉన్నాం. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా సంఘములో ఉండాలి. అది నిశ్చయం, ఖచ్చితం. ఏ విశ్వాసి లేక రక్షింపబడిన ఏ విశ్వాసి కూడా సంఘము వెలుపల ఉండకూడదు, ఉండరు.
కనుక విశ్వాసము ద్వారా సంఘ ప్రవేశం, విశ్వాస మూలమైన ప్రవర్తన. అందుని గురించి ఒక ఉదాహరణ మనం చూడగలిగాం. మోషే జీవితం విశ్వాసముతో కూడిన జీవితం. మోషే ప్రవర్తనను ఆయన విశ్వాసం ప్రభావితం చేసింది. ఎలాగూ అంటే అదృశ్యుడైన దేవునిని చూచుచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడై, నేను దైవ సన్నిధిలో ఉన్నాననే స్పృహ మోషే యొక్క ప్రవర్తన మీద ప్రభావం చూపింది. నేను దేవుని సన్నిధానంలో ఉన్నాననే విశ్వాసం మోషే ప్రవర్తన మీద ప్రభావం చూపింది. ఎంచుకున్నాడు. ఎలాగ తెలిసిన? ఐగుప్తు అల్పకాలము పాపభోగము, ఐగుప్తు అధికారం సింహాసనము కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అది మోషే కలిగి ఉన్న విశ్వాసం. మనము సైతం దైవ సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉన్నాము. 24/7 దైవ సన్నిధానంలో మనం ఉన్నామనే విశ్వాసముతో కూడిన స్పృహ మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. కనుక విశ్వాసముతో కూడిన ప్రవర్తన. మూడవదిగా మనం చూచాం విశ్వాసముతో కూడిన పని. దేవుని ప్రజలమైన మనం విశ్వాసముతో పని చేయాలి. తెస్సలోనికైల రాసిన మొదటి పత్రికలో మనం ఆ మాట చదువుకున్నాం. విశ్వాసముతో కూడిన మీ పనిని అన్నాడు. విశ్వాసముతో కూడిన పరిచర్య, విశ్వాసము ద్వారా ప్రవేశం, విశ్వాసముతో కూడిన ప్రవర్తన, విశ్వాసముతో కూడిన పని. ఈ విషయాలు క్లుప్తంగా నిన్నటి దినాన మనం చూడగలిగాం. మన ప్రవర్తన విశ్వాసమును ఆధారము చేసుకునేదిగా ఉండాలి. విశ్వాసమును ఆధారము చేసుకున్నది అనగా అదృశ్యుడైన దేవునిని చూస్తూ అదృశ్యమైన పరలోకమందు మన కొరకు బహుమానము ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రభువారే మన విశ్వాసమునకు కర్తగా మనం కొనసాగవలసిన వారముగా ఉన్నాం. ఇది నాన్న మరొక తలంపు మీ మనసులో ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని ప్రజలమైన మన ఎడల దేవుడు కలిగి ఉన్న ఒక ఆలోచన. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మొదటిగా మనం చూచిన విషయం విశ్వాసముతో కూడిన ప్రవర్తన, సంఘములో సత్ప్రవర్తన కదా మన అంశం. రెండవదిగా పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన లేక పరిశుద్ధమైన ప్రవర్తన. ఇక్కడ పేతురు ద్వారా ప్రభువు రాయించి ఏమంటున్నాడంటే సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి అని మనం చదవగలుగుతూ ఉన్నాం. అయితే ఈ సమయమందు ప్రతి ఒక్కరము కూడా వ్యక్తిగతంగా పరిశుద్ధులమై ఉండాలనే సత్యం మనకు తెలుసు. అనేక మారులు ఆ సత్యాన్ని వింటూ ఉన్నాం. మన అనుదిన జీవితంలో దినదినం అభ్యాసం చేస్తూ పరిశుద్ధతలో పురోగతి సాధించవలసిన వారముగా ఉన్నాం. ఆ సంగతి మనము ఎరుగుదాం. ఈ సందర్భంలో మీ ఎదుట నేను ఉంచాలనుకున్న విషయం ఏంటంటే వ్యక్తిగతమైన పరిశుద్ధత మాత్రమే కాదు, సంఘ పరిశుద్ధతను గురించిన అవగాహన మనం కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వాస్తవానికి వ్యక్తిగతమైన పరిశుద్ధతే సంఘ పరిశుద్ధత మీద ప్రభావం చూపుతుంది అనే సంగతి మనం ఎరుగుదాము.
కానీ ఈ సమయమందు ప్రత్యేకంగా సంఘము పరిశుద్ధమైనది, సంఘముగా పరిశుద్ధత కలిగి ఉండాలి, వ్యక్తిగతమైన పరిశుద్ధత. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని చూస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. పరిశుద్ధమైనదిగాను అంటూ ఆ వచనం చివర్లు అంటున్నాడు పరిశుద్ధపరచుటకై. ఇక్కడ వ్యక్తిని గురించిన విషయం కాదు, సంఘాన్ని గురించిన విషయం, సంఘానికి సంబంధించిన పరిశుద్ధత. ఈ సత్యం మనకు అర్థం కావాలి. దేవుడు పరిశుద్ధుడు, సంఘమునకు శిరస్సైన క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు శరీరమైన సంఘము సైతం పరిశుద్ధంగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. 17వ వచనం కూడా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అనగా సంఘము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలయం పరిశుద్ధమైనది, సంఘము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు, మీరు ఆ సంఘమై ఉన్నారు కనుక సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలి. వాస్తవానికి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము పిలువబడిన వారం, అంటే లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారం, సజీవుడైన నిజమైన దేవుణ్ణి మనం ఎరిగిన వారం. వినండి, దేవుడు అనగా మొట్టమొదటి ఆయన గుణలక్షణం ఎవరికైనా అర్థం కావాల్సింది ఏమిటంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవునికి సంఘము ప్రాతినిధ్యం వహిస్తుంది భూమి మీద. కనుక పరిశుద్ధుడైన దేవునికి ప్రాతినిధ్యం వహించే సంఘం పరిశుద్ధంగా ఉండాలి. బయట ఉన్నటువంటి వారు సంఘాన్ని పరిశుద్ధతలో చూడాలి, లేక సంఘం అలాగూ ప్రవర్తించాలి. తద్వారా మా దేవుడు పరిశుద్ధుడు అనే సంగతి లోకానికి అర్థం కావాలి. ఎక్కడున్న స్థానిక సంఘమైనా, ఏ స్థానిక సంఘమైనా దేవుని పరిశుద్ధతను లోకానికి కనుపరిచేదిగా ఉండాలి. ఈ సందర్భంలో ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల దూషణ పాలగుచూ ఉన్నది అన్నాడు. ఓ క్రైస్తవ సంఘమా, సంఘం యొక్క విశిష్టత ఏమిటంటే లోకానికి సైతం ఈ దేవుడు పరిశుద్ధుడు, లేక ఈయనే దేవుడు, ఈయనే పరిశుద్ధుడైన సంగతి అర్థం కావాలి. కనుక దేవుని యొక్క పరిశుద్ధతను లోకమునకు ప్రత్యక్షపరచవలసిన బాధ్యత స్థానిక సంఘానికి ఉంది. ఆ సంగతిని గురించి పౌలు గారు కొరింథీయులకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలిసిన? ఒక వ్యక్తిని అక్కడ ఉద్దేశించడం లేదు, సంఘమంతటిని ఉద్దేశించి మీరు పరిశుద్ధమైన సంఘం, ఆ పరిశుద్ధత అందరికీ అర్థం కావాలి అని చెప్తూ ఉన్నాడు. మనం ముందుగా గమనించినట్లయితే 1వ అధ్యాయం 2వ వచనంలో
పరిశుద్ధులైన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని మనం చదువుతాం. అయితే 3వ అధ్యాయం 17వ వచనంలోనికి రాగానే సంఘముగా మీరు పరిశుద్ధులై ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ సంగతిని పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడంటే, సంఘములో పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన అవసరం. అయితే కొరింథీ సంఘంలో పరిశుద్ధతకి విఘాతము కలిగించే కొన్ని సంగతులని అందుకే వారికి తెలియచేస్తున్నాడు. కొరింథీ సంఘమా, కొరింథీ సంఘములో ఉండే విశ్వాసులారా, పరిశుద్ధులని పేరు పెట్టబడిన వారులారా, మీరు సంఘముగా పరిశుద్ధతను అభ్యాసం చేయాలి. వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సంఘముగా కూడా పరిశుద్ధతను అభ్యాసం చేయాలి. దేవుని పరిశుద్ధతకు విఘాతము కలిగించే సంగతులు మీలో జరుగుతున్నాయి. సాధ్యమైన త్వరగా ఆ సంగతులు ఏంటో కొద్దిగా నేను మీదట చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. గమనించండి, వీరు కృపావరములో లోపము లేని వారు. ఒక సంఘములో ఉండవలసిన కృపావరాలన్నీ కూడా వీరిలో ఉన్నాయి. అయితే సమస్య ఏంటో తెలిసిన, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు చదువుతున్నాను. దేవుని దాసులు ప్రస్తావించారు. ఆయన 1-2 మాటలు చెప్పి నేను ముందుకు దాటి వెళ్తాను. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర లేదు. అయితే శరీరములో వివాదములు లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. గమనించండి, ఈ మాటలు పౌలు గారు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఎక్కువ తక్కువ అనే ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. కృపా వరములను బట్టి, వారుకున్న కృపా వరములను బట్టి ఒకరినొకరు హెచ్చించుకునేవారుగా ఉన్నారు. ఇక్కడ కృపావరములు దేవుని మహిమ కొరకు, సంఘ క్షేమము కొరకు. ఆ సంగతి మనకు అర్థం కావాలి. కానీ వారు కలిగి ఉన్నటువంటి కృపావరముల విషయంలో వాటిని బట్టి వారు అతిశయపడుతూ ఉన్నారు, గర్విస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, గమనించండి, ఇది సంఘ పరిశుద్ధతకు విఘాతం కలిగిస్తుంది. ఎందుకు అంటే, దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటో తెలిసిన, మొట్టమొదటి పాపము గర్వమే. గర్వములో నుండే అనే పాపాలన్నీ కూడా పుట్టుకొని వచ్చాయి. ఇక్కడ సహితం సంఘములో దేవుని పరిశుద్ధతకు, సంఘము పరిశుద్ధంగా ఉండవలసినటువంటి విషయంలో దానికి విఘాతం కలిగిస్తుంది సంఘములో ఉన్న అతిశయం, గర్వం. దేనిని బట్టో తెలిసిన, కలిగి ఉన్నటువంటి కృపా వరములను బట్టి దేవుని మహిమ కొరకు, సంఘక్షేమము కొరకు ఉపయోగించుకున్నట్టుకు బదులుగా వ్యక్తిగత ఘనత కొరకు కృపావరాలను ఉపయోగించుకుంటూ ఉన్నారు. కృపావరాన్ని బట్టి సంఘంలో ప్రత్యేకమైన స్థానాన్ని కోరుకోవటం, కృపావరాన్ని బట్టి సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపును కోరుకోవటం, కృపావరాన్ని బట్టి సంఘంలో ఇతరులపైన హెచ్చించుకోవటం సంఘ పరిశుద్ధతకు విఘాతం కలిగిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, తర్వాత వచ్చే సమస్యలన్నిటికీ ఇది కారణం అవుతుంది. రెండో విషయాన్ని నేను మీకు చెప్తున్నాను, వినండి. కృపావరములను, దేవుడు అనుగ్రహించిన కృపావరములను స్వలాభం కోసం ఉపయోగించుకోవటం, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం ఉపయోగించుకోవటం. గమనించండి,
అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఎఫెసునకు వర్తమానం పంపించి సంఘ పెద్దలను పిలిపించి పౌలు వారితో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకొన లేదు, మీ వద్ద ప్రయోజనకరమైన ఏది నేను దాచుకోనలేదు. దేనికి ప్రయోజనకరమైనది? సంఘమునకు ప్రయోజనకరమైనది ఏది కూడా నేను మీ ఎదుట దాచుకోనలేదు. పౌలు గారు వ్యక్తిగత ప్రయోజనం కాదు, గుర్తుపెట్టుకోండి. కృపావరాలను వ్యక్తిగతమైన ప్రయోజనానికి ఉపయోగించుకోవటం కాదు. కృపావరాలను జీవనోపాధి కోసం ఉపయోగించుకోవటం కాదు, ధన సంపాదన కోసం ఉపయోగించుకోవటం కాదు. ఈ సత్యం మనకు అర్థం కావాలి. ఈ పరిస్థితులు సంఘ పరిశుద్ధతకు విఘాతాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కృపావరం దేవుని మహిమ కొరకు, కృపావరం సంఘ క్షేమము కొరకు. మరొక మాటలు చెప్పాలంటే కృపావరం ఇతరుల ప్రయోజనం, సంఘముల మన తోటి వారి యొక్క ప్రయోజనం కోసం ఉపయోగించాలి. పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ప్రత్యేకమైన కుర్చీ కోసం కాదు, లేక జీవనోపాధి సంపాదన కోసం కాదు. ఈ పరిస్థితుల వలనే చాలా సంఘాలలో తేడాలు, భేదాభిప్రాయాలు వచ్చినందువలన గర్వము అక్కడ ఉత్పత్తి లేక గర్వము పుట్టినందువలన ఏం జరుగుతుందో తెలిసిన సంఘ పరిశుద్ధతకు విఘాతం కలుగుతుంది. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఇలాగ అన్నాడు. లోక వ్రాసిన సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడంటే, నేను మీకు చెప్పినదంతయు చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మేము చేయవలసినదే చేశాము. ఆయన మనకు ఏదైతే అనుగ్రహించాడో సంఘక్షేమం కోసం, సంఘములో ఏ కృపావరమైతే ప్రభు మనకు అనుగ్రహించాడు దానిని అంతటిని నెరవేర్చిన తర్వాత, చేసిన తర్వాత అంతిమమున కూడా ఏమి చేయాల? నిష్ప్రయోజకులమైన దాసులం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దీనత్వం స్థానములో గర్వం ఉండుట వలన సంఘ పరిశుద్ధతకు విఘాతం కలుగుతుంది. ప్రభు మీకు ఇచ్చిన కృపావరాన్ని దినదినం అభ్యాసం చేస్తూ ఉపయోగించండి, ఉపయోగం కోసమే. అయితే ఎలాగ తెలిసిన? దీనత్వముతో. దేవుని దాసులు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులకు చెప్పిన విషయం ఏంటంటే, నా కాడి ఎత్తుకొనుడి మీ మీద అన్నాడు. ఏ కాడది? నేను సాత్వికుడును దీన మనస్సు గలం. అద్భుతమైన వాక్యం విన్నాం గత రాత్రి మనం. దీనత్వముతో, తగ్గింపుతో ప్రభు ఎదుట ప్రభు మనకిచ్చిన కృపావరాన్ని సంఘ క్షేమము కోసం, దేవుని మహిమ కోసం అభ్యాసం చేయాలి. లేనట్లయితే సంఘ పరిశుద్ధతకు విఘాతం కలుగుతుంది. ప్రభు దీనత్వాన్ని గురించి మనం చూచాం కదా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఎంతగా దీనుడయ్యాడు. అందుకే పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఏమన్నాడంటే, మీరు సంఘముగా పరిశుద్ధతను కలిగి ఉండాలి. రెండో విషయాన్ని చూద్దాం. చూడండి, 10వ వచనం నుండి చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. సంఘ పరిశుద్ధతకు విఘాతము కలిగించే మరొక సమస్య ఏమిటంటే సంఘములో విభజనలు. గమనించండి, వీరు ఎవరైతే కొరింథీ సంఘములో ఉన్నారో వారిలోనే విభజనలు, బయట ఉన్నవారు కాదు వీరు.
వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు నేను కేఫా వాడను. కేఫా వాడనంటే పేతురుకు చెందిన వాడను. ఈ పేర్లన్నీ అయిపోయాయి కాబట్టి నిజంగా కాదు, ఏదో ఒక గుంపు కావాలి కాబట్టి ప్రభు పేరు వాడుకుంటున్నాడు. క్రీస్తు వాడను అని వారిలో వారు విభజనలు కలిగి ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తూ ఉంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరుల అనైక్యత సంఘ పరిశుద్ధతకి విఘాతం కలిగిస్తుంది. సంఘమున మన ప్రవర్తన ఇతరులు చూచి పరిశుద్ధుడైన దేవుని గురించిన అవగాహనను కోల్పోతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒకే స్థానిక సంఘంలో ఉంటూ, ఒకే రొట్టెలో పాలు పంపులు పొందుతూ, ఒకే పాత్రలో పాలు పంపులు పొందుతూ, ఒకే అభిప్రాయము లేనటువంటి వారు. ఆది సంఘము యొక్క అనుభవం ఏమిటంటే వారు ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆత్మ కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? వారిలో కొందరు గుంపులుగా విడిపోయినటువంటి పరిస్థితి. అలాగుంటే సంఘం పరిశుద్ధంగా ఉండే సంఘం పరిశుద్ధంగా ఉండటానికి వీలవుతుందా? రెండవదిగా, సంఘ పరిశుద్ధతకు విఘాతము కలిగించే విభజనలు ఉన్నాయి. మరలా మనం ఏమని ప్రకటన చేస్తూ ఉన్నాం? మా దేవుడు పరిశుద్ధుడు అని మనం ప్రకటన చేస్తున్నాం. పరిశుద్ధతను దెబ్బతీసే విభజనలు సంఘంలో ఏర్పడుతూ ఉన్నాయి. ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉన్నారు, కలిసే ఉన్నారు, ఒకరికొకరికి సంబంధం లేదు. ఇంకా ప్రమాదం ఏంటంటే పైకి కలుస్తాం కానీ అంతరంగంలో వేరుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరొక విషయాన్ని మనం చదువుదాం, చూడండి. 20వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఇక్కడ మరి ఒక విషయం ఏమిటంటే, అక్కడ ఆత్మీయమైన లేక కృపావరములను గురించిన గర్వమైతే, ఇక్కడ సమాజంలో వారు కలిగి ఉన్నటువంటి స్థితిని, స్థాయిని బట్టి వారు గర్విస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన జ్ఞానమును బట్టి గర్విస్తూ ఉన్నారు. ఇలాగ నన్ను చెప్పనివ్వండి, లోకములో ఉన్న హోదాలను బట్టి, లోకములో ఉన్న స్థాయిని బట్టి, లోకములో ఉండే జ్ఞానాన్ని బట్టి సంఘములో వారి స్థానాన్ని నియమించడానికి, నిర్ణయించడానికి వీలు లేదు. సంఘములో ఇవ్వబడిన కృపావరాలను బట్టి ఎవరు ఏ పని చేయాలనేది వాక్యానుసారంగా నియమించబడుతుంది. పరిశుద్ధాత్ముడే నియమిస్తాడు. కానీ లోక సంబంధమైన అర్హతలు సంఘములో హోదాలకు అర్హతలు కాదు. కొరింథీ సంఘము పరిశుద్ధుడైన దేవునికి ప్రతినిధిగా ఉండవలసిన సంఘం. ఆ పరిశుద్ధతకి విఘాతం కలగటానికి కారణం ఏంటంటే, లోకములో ఉన్న వాళ్ళ హోదాలను, అర్హతలను సంఘములోనికి తీసుకొని వస్తూ ఉన్నారు. లోక జ్ఞానమును గూర్చిన గర్వం అక్కడ ఉంది. అందుకే పౌలు గారు ఏమంటాడో తెలిసిన, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయంలోనికి మనం రాగానే ఇంకా ఆ మాటలు చదువుకుంటూ వస్తుంటే, కొంతమంది సొంత జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని గురించి ప్రకటించటానికి లేక దేవుని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సొంత జ్ఞానం కాదు, దేవుని ఆత్మే దేవుని గురించి సంగతులు మనకు బయలుపరుస్తాడని 2వ అధ్యాయంలో చెప్తూ, శరీరానుసారులు కూడా ఉన్నారు. ప్రకృతి సంబంధులు, వారితో మనకు పని లేదు. రక్షణ మారు మనసు లేని వారు. సంఘంలో ఆత్మ సంబంధులు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని పరిశుద్ధత లేక సంఘ పరిశుద్ధతకి విఘాతం కలిగించే శరీర సంబంధులు కూడా సంఘంలో ఉన్నారు.
వారిని గురించి కూడా ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని గురించినటువంటి సంగతులు మనం తెలుసుకోవాలి అంటే 2వ అధ్యాయంలో మనం వస్తే దేవుని దాసులు కూడా తెలియజేస్తున్నారు. దేవుని ఆత్మ వలనే, పరిశుద్ధాత్మ వలననే దేవుని గురించిన సంగతులు మనకు బయలుపరచబడతాయి. లోక జ్ఞానాన్ని ఉపయోగించడానికి వీలు లేదు. ఈ దినాలలో ప్రస్తుతం చాలామంది లోక జ్ఞానాన్ని ఉపయోగించి వాదాలు చేయటానికి తయారవుతూ ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయి కృప నీకు తోడై ఉండునుగాక. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండు. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు విశ్వాస విషయము తప్పిపోయిరి. జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం పని చెయ్యలేము. ఇప్పుడు ఒక మాట చదివి మనం ముందుకు వెళదాం. 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదివి ముందుకు వెళదాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది తర్వాత ఇంకా చదువుకోండి, అనేక విషయాలు మనం అక్కడ చూడగలం. వరములను గురించిన గర్వం, వ్యక్తులను ఆధారం చేసుకొని గుంపులు, లోకములో ఉండే హోదాను జ్ఞానాన్ని ఆధారం చేసుకొని సంఘములో హోదాలు ఆశించటం, దేవుని గురించిన సంగతులు సొంత జ్ఞానముతో తెలుసుకోవటానికి ప్రకటించడానికి ప్రయత్నం చేయటం, శరీరానుసారులైన మనుషుల ద్వారా సంఘ పరిశుద్ధతకు విఘాతం కలుగుతున్నది. ఆ తదుపరి ఇవన్నీ కూడా పెద్దగా బయటికి కనిపించేది కాదు, అందరికి అర్థమయ్యేది కూడా కాదు. గర్వం ఎప్పుడు లోపలే ఉంటుంది, అంతరంగంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వంగి నడుస్తూ మెల్లగా మాట్లాడే వాళ్ళందరూ దీనులు అనుకోవద్దు, గట్టిగా మాట్లాడే వాళ్ళని గర్విష్ఠులు అనుకోవద్దు. కనపడని గర్వం లోపల ఉంటుంది. విభజనలు ఉన్నాయి, లోపలనే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని సంఘంలో హోదాలు కోరుకునేటువంటి సమస్యలు అక్కడ ఉన్నాయి. శరీరానుసారులు సంఘంలో ఆత్మానుసారులకు ఆటంకాలు, విభేదాలు కలిగించే సమస్యలు ఉన్నాయి. అవి లోపల జరుగుతూ ఉంటే ఇంకా భయంకరమైనటువంటి విషయాలు సంఘ పరిశుద్ధతకి విఘాతాన్ని కలిగిస్తూ ఉన్నాయి. 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. ఒక్క వరుస మాత్రమే నేను చదువుతాను, పై వరుస మాత్రమే నేను చదువుతాను. 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. కానీ సంఘంలో ఏముంది? జారత్వం. ప్రియమైన వారులారా గమనించండి, దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. ప్రభువే స్పష్టంగా చెప్పాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును. సమయం మనకు తెలియదు. పాపము యొక్క పర్యవసానాన్ని తప్పించుకోగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. నావాడు అర్థం కావాలి. అప్పటికప్పుడు పాపాన్ని జుర్రుకొని నువ్వు నాకేం పర్వాలేదు అనుకుంటున్నావేమో, పాపము నిన్ను పట్టుకునే ఒక రోజు వస్తుంది. పాపము యొక్క పర్యవసాన్ని తప్పించుకునే ఎవ్వరు కూడా లేరు.
ప్రభు చూస్తూ ఉన్నాడు. జీవము గల దేవుని సంఘంలో, పరిశుద్ధమైన సంఘంలో, పరిశుద్ధంగా ఉండవలసిన సంఘంలో జారత్వమా? అక్కడ ఏమని అన్నాడు తెలిసిన, అన్యజనుల్లో కూడా ఇటువంటి దుర్మార్గము జరగదు అని అన్నాడు. ఇట్టి ఘోర కార్యము లోకస్తులలో కూడా ఉండదు అని అన్నాడు. ఎంత దయనీయమైన విషయం, దరిద్రమైన, సిగ్గుపడవలసిన విషయం. అంత మాత్రమే కాదు, అటువంటి పాపాన్ని ఏ సంఘము కూడా ఉపేక్షించకూడదు, చూచి చూడనట్టు ఉండకూడదు, చర్య తీసుకోక తప్పదు. సంఘము యొక్క పరిశుద్ధత. ఆ తర్వాత ఏమంటాడు తెలిసిన, మాట్లాడుతూ, పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులే చేయను అని అన్నాడు. ఆ పాపం వలన సంఘములో అపవిత్రత ఉండుట మాత్రమే కాకుండా ఆ పాపం ఇతరులకు ప్రేరణగా మారే అవకాశం ఉంది. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులే చేయను. భయంకరమైనటువంటి పాపం కలిగి ఉన్నాడు. అందుకే పౌలు గారు ఏమంటాడు తెలిసిన, దేవుని సంఘం పరిశుద్ధమైనది, ఎక్కువ నిలవటానికి అవకాశం లేదు. 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత. వ్యాజ్యము, ఈ వ్యాజ్యము కోర్టుకు సంబంధించిన భాష ఇది. పరిశుద్ధులని పిలువబడిన వారు, లోకమునకు న్యాయము తీర్చవలసినటువంటి వారు న్యాయం కోసం ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి? వ్యాజ్యం ఆడటానికి కోర్టులకు వెళుతూ ఉన్నారు. వెళ్ళారు, ఏమని పిలుస్తారు? కోర్టులో నీ పేరేమని పిలుస్తారు? నా పేరే చెప్పుకుంటా. అక్కడ ఉండే బంట్రోత్ పిలుస్తాడు, ఐజాక్ 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 అంటాడు. నేను వెళ్ళి బోన్లో నిలబడతాను. నా పేరు ఏం పేరు చెప్పండి? ఎక్కడుంది ఈ పేరు? బైబిల్ ఉంది. ఎక్కడున్నాను నేను? సంఘంలో ఉన్నా. ఎక్కడ పోయి నిలబడ్డాను? కోర్టు బోన్లో. సంఘ పరిశుద్ధతకు విఘాతము కలిగించేటువంటి విషయం. 7వ అధ్యాయం 1వ వచనంలోనికి రండి. 2వ వచనం లేక 3వ వచనం చదువుతున్నాను. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుప వలెను. ఇక్కడ మరొక సమస్య ఏంటంటే కుటుంబములో సమస్య. సంఘములో ఉన్నటువంటి వారు కుటుంబ విషయాల్లో కూడా ఇతరులకు మాదిరిగా ఉండాలి, లోకమునకు మాదిరిగా కూడా ఉండాలి. కుటుంబములోనే సమస్యలు. ఎక్కడున్నారు వీరు? సంఘములో ఉన్నారు. సంఘములో ఉండే కుటుంబాల్లో సమస్యలు. 8వ అధ్యాయంలోనికి రండి. 1వ వచనం చదువుతున్నాను. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగా చేయను. విగ్రహాలకు సంబంధించిన పాపం ఎక్కడుంది? సంఘంలో ఉంది. దేవుని దాసులు ప్రస్తావించారు, ఒక క్రైస్తవ వివాహం పరిశుద్ధంగా జరగాలి. ప్రస్తుతం క్రైస్తవ వివాహాలలో విగ్రహాలకు సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా జొరబడుతూ ఉన్నాయి. 20 నిమిషాలకు కాదంట, 25 నిమిషాలకు కాదంట, 23 నిమిషాలకట. 23 నిమిషాలకు ఎందుకన్నారు? ముహూర్తం దేనికి సంబంధించింది? విచారకరమైన విషయం ఏమిటంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, క్రైస్తవ వివాహాలకు లోకములో ఉండే అన్యుల యొక్క వివాహాలకు 1-2 తేడాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి.
ఇక్కడ పాస్టర్ ఉంటాడు, రిజిస్ట్రార్, అక్కడ పూజారి ఉంటాడు. ఇక్కడ వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, అక్కడ మంత్రాలు చదువుతారు. మిగిలిన కార్యక్రమాలన్నీ ఒకటే రీతిగా ఉంటాయి, ఇంకే తేడా ఉండదు. క్రైస్తవ వివాహాలలో విగ్రహాలకు సంబంధించిన అనేకమైన వాటిని పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు. సంఘం పరిశుద్ధమైనది. పరిశుద్ధత, సంఘ పరిశుద్ధతకు విఘాతము కలిగించే విషయాలు. ఇంకా ఈ సంఘంలో ఉండే ఒక సమస్య ఏంటంటే, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, హెచ్చరించిన వాళ్ళను ఏం చేస్తున్నారు? పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని వీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కనుక సత్యము ప్రకటించే వారిని విభేదిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు, వారి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. గలతీ సంఘాన్ని గురించి పౌలు గారు మాట్లాడితే ఏమన్నాడంటే 4వ అధ్యాయంలో, నేను మొదట మీ వద్దకు వచ్చినప్పుడు దేవదూతన వలె మీరు నన్ను స్వీకరించారు. ఇప్పుడు నేను నిజమాడినందున మీకు శత్రువునైతినా అన్నాడు. కారణం ఏంటి? పైన వారు ఆచరిస్తున్న వాటన్నిటిని ఖండించాడు. కనుక వీరు పాపమును గురించి హెచ్చరించి ప్రశ్నించే వారి మీద తిరుగుబాటు పౌలు గారి అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, వ్యక్తిగతమైన పరిశుద్ధత తప్పనిసరిగా కలిగి ఉండాలి. మనమున్నటువంటి స్థానిక సంఘం ఎలా కనిపించాలంటే పరిశుద్ధంగా కనిపించాలి. మొదట మనం చూచాం లోపల ఉన్నటువంటి పాపం, తరువాత మనం చూచాం బయట నుండి లోపల ప్రవేశించిన పాపం. సంఘ పరిశుద్ధతకు విఘాతం కలిగిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి అన్నాడు. అదే సమయమందు దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. విశ్వాసముతో కూడిన ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన కలిగి ఉండాలి. కారణం ఏంటి తెలిసిన? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కనుక దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలను? విశ్వాసముతో కూడిన ప్రవర్తన, పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన. సంఘానికి సంబంధించి సంఘ పరిశుద్ధత, సంఘ పరిశుద్ధత, సంఘ పరిశుద్ధత. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. మన స్థానిక సంఘాలలో పరిశుద్ధత కలిగి ఉండుట ద్వారా మనం స్తుతించి, ఆరాధించి, గణపరిచి, హెచ్చించి పూజించే దేవుడు పరిశుద్ధుడనే సంగతి బయట వారికి కూడా తెలియాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి ఏంటో తెలిసిన? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పటం లేదు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టుకొని పోలీసులు వచ్చి తాళం తీస్తే రొట్టె విరిచే కొడుకు లోపల ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు. వారి ఎదుట సంఘాన్ని ఎలా చూపిస్తున్నారు? సంఘ పరిశుద్ధత. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడో తెలిసిన? దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎప్పుడు వ్యక్తిగత పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేస్తాం, చాలా మంచిదే. సంఘ పరిశుద్ధతను గురించి ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం, పరీక్షించుకుందాం. సంఘ పరిశుద్ధతను కాపాడుకుందాం. తద్వారా దేవునికి మహిమ. దేవుడు పరిశుద్ధుడైన సంగతి లోకానికి అర్థం కావాలి.